హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి షాక్ తగిలిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ జమ్మికుంట రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. రెండు మున్సిపాలిటీలకు గాను హుజరాబాద్లో సంపూర్ణమైనటువంటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీనిలో భాగంగా ఇక జమ్మికుంటకు వచ్చేసరికి చాలా ఆసక్తికరమైనటువంటి ఉత్కంఠపరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనిలో భారత రాష్ట్ర సమితికి 12 స్థానాలు వచ్చాయి. అలాగే 10 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మరొక 4 ఇండిపెండెంట్లు ఇలా వచ్చేసరికి దీనిలో భాగంగా ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. క్లియర్ కట్ మెజారిటీ రాని నేపథ్యంలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలు తెరలేశాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయాలని చెప్పి ముందుకెళ్తున్నది. బీఆర్ఎస్ కంటే 2 స్థానాలు తక్కువ వచ్చినప్పటికీ మరొక ఇండిపెండెంట్ అభ్యర్థులు అలాగే బీఆర్ఎస్ నుంచి సైతం క్యాంపుకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం మీద నువ్వా నేనా అన్నట్టుగా సాగినటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పోరులో కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందా అనే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎట్లా అవుతుంది, ఖచ్చితంగా మేమే దీనిపై జెండా ఎగరేస్తామని చెప్పి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే ఒక పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. ఇక మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ జమ్మికుంటను సైతం కైవసం చేసుకుంటుంది అనే చర్చ అయితే జోరుగా సాగుతుంది. మొత్తం మీద చూద్దాం క్యాంపు రాజకీయాలు ఎటువైపు మలుపు తిరుగుతాయి. చివరికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మెజారిటీ మార్క్ మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 30 స్థానాలు ఉన్నాయి. 30లో 16 మంది ఎవరికి మద్దతు ఇస్తారో మనం వేచి చూడాల్సిందే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.